తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు ఈ ఏడాది హైదరాబాద్లో జరగబోతున్నాయి. 4 వారాల పాటు నిర్వహించనున్న ఈ గ్రౌండ్ ఈవెంట్లో 120కి పైగా దేశాల నుంచి అందాల భామలు పోటీ పడనున్నారు. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే థీమ్ తో జరుగుతున్న ఈ పోటీలు మే 7న గ్రాండ్ ఓపెనింగ్ తో ప్రారంభమవుతాయి. ఫైనల్ గా ఈవెంట్ ను మే 31న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ పోటీలు భారత్ లో జరగడం దేశానికి గౌరవంగా మారగా హైదరాబాద్ ను గ్లోబల్ ఫ్యాషన్ గ్లామర్ హబ్ గా మారుస్తోంది. ఈ పోటీలు హైటెక్ సిటీని ప్రపంచ ఫ్యాషన్ ఇండస్ట్రీ ముంగిట నిలవనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ మోడల్స్, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఈవెంట్ కు హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీ నిర్వహణ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోటీ తెలంగాణకు ఎంతవరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాబోతోంది? భారతీయ పోటీదారులు ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో వేచి చూడాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు ఈ ఏడాది హైదరాబాద్ లో జరగబోతున్నాయి. 4 వారాల పాటు నిర్వహించనున్న ఈ గ్రౌండ్ ఈవెంట్ లో 120కి పైగా దేశాల నుంచి అందాల భామలు పోటీ పడనున్నారు. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే థీమ్ తో జరుగుతున్న ఈ పోటీలు మే 7న గ్రాండ్ ఓపెనింగ్ తో ప్రారంభమవుతాయి. ఫైనల్ గా ఈవెంట్ ను మే 31న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ పోటీలు భారత్ లో జరగడం దేశానికి గౌరవంగా మారగా హైదరాబాద్ ను గ్లోబల్ ఫ్యాషన్ గ్లామర్ హబ్ గా మారుస్తోంది. ఈ పోటీలు హైటెక్ సిటీని ప్రపంచ ఫ్యాషన్ ఇండస్ట్రీ ముంగిట నిలవనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ మోడల్స్, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఈవెంట్ కు హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీ నిర్వహణ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోటీ తెలంగాణకు ఎంతవరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాబోతోంది? భారతీయ పోటీదారులు ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో వేచి చూడాలి.